మీరు మెదక్ నుంచి పోటీ చేస్తే ఇటు హరీష్ ఇటు కేసీఆర్ ఇద్దరిని కొట్టిన వాళ్ళు అయ్యే వాళ్ళేమో ఒకవేళ గెలిస్తే, మెదక్ ఎంపీగా పోటీ చేసి గెలిస్తే ఆలోచన చేయలేదా మీరు? 1/10th పాపులేషన్ ఈ మల్కాయి పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. మొత్తం తెలంగాణ నుండి 1/10th పాపులేషన్ ఇక్కడ ఉంది. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే, నేను 32 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నాను. నేను ఇప్పుడు అందరికన్నా ఎక్కువ సెంట్రల్ లొకేటెడ్ మనిషి నేనే. ఇటు ఎల్బీనగర్కి, ఇటు కూకటపల్లికి, ఇటు మల్కాయిగిరికి ఉండేది నేనే. మూడవది ఏంటంటే, ఇవాళ అతి ఎక్కువ ఓట్లు మొత్తం దేశంలోనే అతి ఎక్కువ ఓట్లు కలిగిన పార్లమెంట్ సీట్ కూడా మల్కాయిగిరి. ఇవాళ 2 పార్లమెంట్ సీట్ల కంటే ఎక్కువ ఓట్లు ఉంటాయి ఇక్కడ. 2 ఇలా మెదక్ ఉంది, లేకపోతే వరంగల్ ఉంది. అంటే 2 పార్లమెంట్ సీట్ల కంటే కూడా ఎక్కువ ఓట్లు నియోజకవర్గం కాబట్టి డెఫినెట్గా ఇక్కడ పార్టీ చాలా బలంగా ఉన్నటువంటి సందర్భం కాబట్టి మా పార్టీ నన్ను ఇక్కడ నిలబెట్టింది. మల్కాజ్గిరిలో ఎవరితో మీ పోటీ అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్? ఎవరు లేరు. ఎవరు లేరా? అధికారంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, బీఆర్ఎస్ ఇవాళ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల తర్వాత ఎట్లా కనుమరుగైపోతుందో మీరు చూస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధపడతారని పరిస్థితి మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదో కొత్త ఉత్సాహంతో ఏదో పోటీ చేసే ప్రయత్నం చేస్తారు, కానీ రేపు ముందు తెలుస్తుంది. నేను ఇప్పుడు వాళ్ళ గురించి చులకన మాట్లాడుతుంది, కానీ మల్కాయిగిరిలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి పార్టీ, ఇవాళ గెలవబోతున్న కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రకరకాల 6 గ్యారంటీస్, ఇంకో 5వ గ్యారంటీ అమలు, ఇవన్నీ కూడా మీ మీద, మీ గెలుపోవటంల మీద ప్రభావం చూపించే అవకాశం లేదా? అంటే వాళ్ళు ఏదో స్కీమ్స్ రెడీ చేస్తున్నారు కదా, అనౌన్స్ చేస్తున్నారు కదా. నేను ఒక మాట చెప్తున్నా, నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన. వాటిగా 6 గ్యారంటీలు, 66 హామీలు, ఇవన్నీ నేను అమలు చేయబోతానని చెప్పి చెప్తుండ్రు. ఇంతకంటే ఎక్కువ ఫోర్స్తో చెప్పిన వ్యక్తి కేసీఆర్, గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ మాటలు వింటే దీనికి పనికిరారు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదని మాట్లాడినాడు, సంపద కొదలని మాట్లాడినాడు, తెలంగాణ దేశం నంబర్ 1 అని చెప్పి మాట్లాడినాడు, ఆర్థిక పరిపుష్టి ఉన్నదని మాట్లాడినాడు. మాట ఇస్తే అమలు చేస్తే తప్ప, ఒక లేకపోతే తల నరుక్కుంటే తప్ప అమలు చేసి తీరుతా చెప్పినాడు. అంత ప్రగల్భాలు పలికినటువంటి కేసీఆర్ ఎందుకు అమలు చేయలేకపోయిండు? 1,00,000 రూపాయల మాఫీని ఎందుకు అమలు చేయలేకపోయిండు? ఇచ్చిన నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి హామీని చెప్పండి, ఎందుకు ఇవ్వలేకపోయిండు? 4 నెలల పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోయిండు? జీతభత్యాలను కలిసిన ఫస్ట్ వీక్లో. అందుకని ఇవన్నీ గాయనే చేయలేకపోయిండు. ఇది 2 లక్షల రుణమాఫీ నేను ఎట్ టైం చేస్తా అనే మాట అవుతుందో 3 నెలలే కావచ్చు. నేను విమర్శ కోసం చెప్తాను, కానీ ఇంపాసిబుల్. ఇవాళ 2 లక్షల రుణమాఫీ అనేది ఒకే సంవత్సరం చేస్తాననేది ఇంపాసిబుల్, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే మీరు చూస్తున్నారు, ఢిల్లీకి పోతున్నారు. ఎక్కడ మాకు 3% ఉంది FRBM రుణ పరిమితి, మాకు 3.5% ఇవ్వండి, మాకు అప్పులు తీసుకునేటువంటి అవకాశం కల్పించండి. ఎందుకు పోతున్నాడు చెప్పండి? ధనిక రాష్ట్రం నిజమే. అయితే రెండో అతి ముఖ్యమైనది అడుగుతున్నాం. ఒకవైపు ఏమో నువ్వు హామీలు అమలు చేస్తా అని చెప్తున్నావు, రెండవ వైపు ఏమో చిప్ప చేతికి ఇచ్చింది కేసీఆర్ అని చెప్తున్నావు కదా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి నువ్వు వైట్ పేపర్ ప్రకటించావు కదా. వాట్ ఇట్ షోస్? ద్వంద్వనీతి కాదా? దివాళీ తీసినని చెప్పేది మీరే, అప్పుల కోసం తిరిగేది మీరే. నేను 6 గంటలు అమలు చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నానంటే రేపు ముందు తెలుస్తుంది ఎందుకు. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం? ఉచిత బస్ ప్రయాణంలో ఉన్నాం మనం. ఎన్నికలు కాబట్టి ఇవ్వకపోతే, రేపు ఓట్లు పడకపోతే రేపు మళ్ళీ నెగిటివ్ వచ్చేటువంటి ఆస్కారం ఉందని చెప్పి బిగబట్టుకొని అన్ని రకాల అభివృద్ధిని ఆపేసుకొని ఇస్తుండొచ్చు. కానీ ముందు తెలుస్తుంది. ముసళ్ళ పండుగ ముందు ఉంటుంది తెలుస్తుంది.